వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తెలంగాణ సీఎం. మున్నేరు వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10,000. విజయవాడ ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి. హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్న సహాయక సిబ్బంది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం. పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్, పలువురు అధికారులు, విద్యార్థులు. తొర్రూరు మైనార్టీ గురుకుల బాలికల వసతి గృహంలో కరెంట్ షాక్. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్న యాజమాన్యం. గత 3 రోజుల నుండి హాస్టల్లో కరెంటు లేకపోవడం వలన బాలికలకు కనీస అవసరాలకు కూడా నీరు లేని పరిస్థితి ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులకు కళాకృత్యాలు తీసుకోవడానికి కూడా వర్షపు నీరే ఆధారంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరిస్థితి వివరించగా విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు హుటాహుటిన చేరుకొని మా పిల్లలను మాతో పంపించండి అని ఉపాధ్యాయులను కోరగా హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయులు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి కరెంటు షాక్ రావడం లేదు, పిల్లలను మీతో పంపించము అనే సమాధానం చెప్పగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మా పిల్లలకి ఏమైనా జరిగినట్టయితే ఊరుకున్నది లేదని అన్నారు. గతంలో ఇలాంటి సంఘటన ఇదే హాస్టల్లో జరిగిందన్నారు. అయినా కూడా అధికారులు తమకు ఏం పట్టనట్టు ఉండటం గమనార్హంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తొర్రూరు మైనార్టీ హాస్టల్ సందర్శించి హాస్టల్లోని పలు సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు ఏ హాని జరగకుండా చూసుకోవాలని, విద్యార్థులకు అన్ని విధముల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్లోనే షాక్ వస్తుందంట సార్. హాస్టల్లోనే షాక్ వస్తుందంటేనే మేము వచ్చినాం. నిన్న కొంతమంది పంపించారు. నిన్న ఎంతమంది పోయారు? చాలా మంది పోయారు. ఇవాళ మాకు ఆడ రోడ్డు బాగాలేదని మేము ఆడదాకా వచ్చినాం. రోడ్డు బాగాలేదని మళ్ళీ ఎల్లికి పోయినాం. మాది శాంతినగర్, తుంగతుర్తి నాగారం దగ్గర శాంతినగర్ మాది. షాక్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉంది కొద్దిగా అని చెప్తేనే మేము ఇవాళ వచ్చినాం. నిన్న వచ్చి వెళ్ళిపోయినాం. మళ్ళీ ఇవాళ వచ్చి పిలుచుకుపోతాం అంటేనే ఇవాళ ఏం లేదు బాగానే ఉంది పంపించమని చెప్పారు పొద్దున్న వచ్చి చెప్తే. ఇప్పుడు మీరు వచ్చిర్రు కాబట్టి మళ్ళీ సరే పంపిస్తామని అన్నారు. అంతకుముందు పంపించారు. కొంతమంది పంపిరాడు తాళం తీస్తలేరా? తాళం తీస్తలేరా? కరెంట్ షాక్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది, వాటర్ లేదని చెప్పి అందుకోసం కొంతమంది వెళ్ళొచ్చారు. ఏమని? కరెంట్ షాక్ వస్తుంది, వాటర్ రావట్లేదని చెప్పారు నిన్న పిల్లగాళ్ళే. అంటే మేము వచ్చి నిన్న దాకా వచ్చినాం. రోడ్ ఖరాబ్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోయినాం. ఇటు నుంచి వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు పంపించాలంటే పంపించట్లేదు వాళ్ళు. అసలు పిల్లగాళ్ళకి కూడా బయటకు వచ్చిన వాళ్ళకి కూడా లోపలికి పంపిస్తారు. పిల్లగాళ్ళతో కనీసం మాట్లాడన్నా పోతామన్నా కూడా మాట్లాడనియట్లే మాకు. ఆ పిల్లగాళ్ళేమో ఏడుస్తారు. ఆడ కూర్చుంటాం, పిల్లగాళ్ళు వచ్చిన దాకానన్నా కూడా రానియట్లేదు. ఎప్పుడు వచ్చినా ఇంతే అసలు ఇక్కడ. మీరు వెళ్ళిపోరు అని మాకే గద్దాయిస్తారు. హౌస్ కీపింగ్ ఏమైందో నువ్వే చెప్పాలి. ఎందుకు వచ్చిన పేరెంట్స్ పైన వాన నీళ్ళు వచ్చినాయి కదండి, ఆ నీళ్ళతో తాళం చేసిరంట నిన్న వాటర్ లేక. తడిచిన నీళ్ళతో తాళం చేసిరంట. రండి లోపలికి. ఏ మీడియా మీరు చెప్పాలండి? చెప్పొద్దా మరి? మా మేడమ్స్ వాళ్ళకి వచ్చి మా డ్యూటీ టీచర్స్ తో మాట్లాడండి. మరి మేమనేది అదే, మా తాళం తీస్తే వద్దు కదా. మేమే తాళం ఎవరేసిందండి? వెంకన్న మేడం తాళం లేదు. రండి లోపలికి.
అదే 10 మంది వెళ్ళినా లోపలికి వెళ్ళండి రండి లోపల అమ్మ కూర్చోండి ఏం కాదు కానీ వాళ్ళకి చేయలే వెంకన్నా. కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీటి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో మాట్లాడిన పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసిని రెడ్డి, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. మరియు వాగులు, వంకలు, నదులు, చెరువులు, కుంటల దగ్గర ప్రజలందరూ కూడా పోకుండా. ఇక వివరాలకు వెళ్తే వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న 4 లక్షల పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని 30,000 నుండి 50,000కు, మేకలు గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని 3,000 నుండి 5,000కు పెంచుతున్నట్లు తెలిపారు. వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టం కింద ఎకరాకు 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. వాళ్ళని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇవ్వాలన్న ఆలోచన, అదేవిధంగా తండ్రి కూతుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు మరణించడం విషాదకరమైన సంఘటన. ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం, వాళ్ళ అబ్బాయి మిగిలినరు. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈరోజు బలి తీసుకున్నది. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ నష్టం, కొంత ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది. అందుకే ఈరోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా 2 తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురవుతున్నాయి. మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి ఈ స్థానిక శాసనసభ్యుడు, ఇక్కడి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 3 తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని, అదేవిధంగా దానికి సంబంధించిన లేఅవుట్, వాళ్ళందరూ కూడా అందరు గిరిజనులే కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి, వాళ్ళకు అవసరమైన కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి సీతక్కకు, కలెక్టర్ గారికి, సంబంధిత అధికారులకు నేను సూచన చేస్తున్నా. తక్షణమే వీళ్ళందరినీ ఒక మంచి కాలనీ నిర్మించడానికి అవకాశం ఉన్న స్థలాన్ని మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదించి అందరికీ ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి అని చెప్పి నేను సూచన చేస్తున్నా. తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు చేద్దాం. ఇదే కాకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ
మొత్తం వాళ్ళ తిను వస్తువులు వాళ్ళ కష్టార్జితం అంతా కూడా తడిసిపోయింది. కట్టుబట్టలతో ఈరోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే వాళ్లకు 10 రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు బియ్యము, ఉప్పు, పప్పు, మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం, చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నగదు కూడా కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళకి తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడ దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట పట్టణంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 28వ వార్డు కౌన్సిలర్ మొండి భవానీ మురళి దంపతులు వైసీపీ టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ దుర్గారాణితో పాటుగా వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్, పార్టీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, మందపల్లి రవికుమార్, పిల్లి శ్రీనివాస్, సవరపు సతీష్, వైసీపీ నాయకులు పెంకె గంగాధర్, మేగడ శ్రీనివాస్, పిఠాపురం సత్యనారాయణ, తంకెల ప్రసాద్, జొన్నపల్లి సత్యబాబు, వల్లూరి రామకృష్ణ, సాధనాల శివ భగవాన్, అధికారి శ్రీనివాస్, శెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా బాగా చేస్తున్నారు. 6 నెలలు చూద్దామని చెప్పి అందరూ చూస్తున్నాం. ఒక పెన్షన్ పథకం తప్ప మిగతా ఏం పథకాలు ఇవ్వలేదు. కానీ ఇవాళకి కూడా మేము విమర్శించదలుచుకోలేదు. ఆయన ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎవరు పేద ప్రజలకి సహాయ సహకారాలు అందజేస్తారో వాళ్ళ అభివృద్ధి చూస్తారో వాళ్ళే ఎప్పుడు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడైనా సరే ప్రజలకు ఎవరు దగ్గర అవుతారన్నది మీరు ఆలోచించుకుని ఆయన బాటలో ప్రయాణించాలని, మేము ఎప్పుడు ఆయన బాటలో ప్రయాణిస్తామని ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఎప్పుడు మర్చిపోరు. ఆయన కార్యక్రమాలు మేము అందరూ ఉన్నంత వరకు ఇలాగే కార్యక్రమాలు చేసి ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామని మీ అందరూ మనం చేసుకుంటాం. మీ అందరి ద్వారా ఏమీ ఇవ్వట్లేదు, ఇంకా అమౌంటే లేదు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన అన్న మాట ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే దానికోసం ఆయన ఖచ్చితంగా చేసి చూపించిన మనిషి. అలాగే ఆయన పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడిచారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజశేఖర ఉందును అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండానే ఉందును, రెండు కలిసి ఉందును. ఒకవేళ మరి తప్పని పరిస్థితులు విడిపోయినా ఎంతో అభివృద్ధి పొందును. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేసినా ఆయన చేసిన విధంగా ఎవరో చేయలేదు. ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఓసీల్లో డబ్బున్న వాళ్ళతో సమానంగా చదువుకోవడానికి కల్పించిన ఆయనే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి, అలాగే ఆరోగ్యశ్రీ అని పెట్టి ఎన్నో పథకాలు చేశాడు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి కొన్ని అయితే చెయ్యకుండా ఆయన చెప్పకుండా ఎన్నో చేశాడు. మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, అది సరిపోతాం. అలాంటి వ్యక్తి ఉంటే చాలా బాగుంది. అదేవిధంగా ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి కుప్పం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల గోపి పూలమాలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడారు. కుప్పంలో వర్షాలు పడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందరమూర్తి, పాలని కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు మునిస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ చంద్రమ్మ గారి నాయకత్వం, చంద్రమ్మ గారి నాయకత్వం, చంద్రమ్మ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ వైఎస్ఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మంలోని వరద సమస్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్గాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష
వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వాగు చేసిన విధ్వంసాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆ ప్రాంతాలని సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. కాలనీ నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదేశించి అందరికీ ఇల్లు కట్టించడానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి నేను సూచన చేస్తున్నా. తక్షణమే ప్రభుత్వం యొక్క అనుమతి కోసం ఆ వివరాలు తీసుకొస్తే వాటిని మంజూరు నిత్యావసర సరుకులు బియ్యము, ఉప్పు, పప్పు, మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిసిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం, చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, నగదు కూడా కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళకి తక్షణమే సహాయం అందించాల్సిందిగా కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా అర్ధరాత్రి పూట రాత్రి 2-3 గంటలకు నీళ్లు రావడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే ఆధార్ కార్డు, ఇతర ఏవైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరినీ నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు, ఆస్తి పత్రాలు కావచ్చు, చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్. నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణేంద్రం గ్రామంలో తమ భూమి ఎయిర్పోర్టుకి వెళ్లిపోతుందన్న దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు యువకుడు. కార్గో విమానాశ్రయం రామకుప్పం మండలంలోని విజులాపురం నందు భూ సర్వే నిర్వహిస్తుండగా అక్కడున్న ఆ యువకుడు తమ భూమి కోల్పోతామనే ఉద్దేశంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తమ కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళది పక్కలో ఉండే తీసుకుని మేము భూమి ఎయిర్పోర్ట్ పూడిస్తుందని చెప్పి ఇడిసిందైనా మా అమ్మాయి అట్లా మన కూలి చేసా సాకుదాముండ్రా అంటే అంత లోపల వచ్చిందే వాడు వేసుకొని చచ్చిపోయినాడు. 3 దినాల నుంచి నీళ్ళు పెట్టుకుని ఉంటుంది కాలే వాళ్ళని పొట్టేసి అంతే. ఇంకా సర్వీస్ చేస్తామని వస్తా ఉంది. నేను కూడా అది 1.5 ఎకరా తీసిండాను. వాళ్ళేమో వాళ్ళు బతుకుతారనే తీసింది అనుకుంటుకొని నిన్న పొద్దుగుకులా వచ్చినోడు, తిన్నోడు, కొనుక్కొని ఉన్నాడు. కొంచెంసేపు ఉంటాడు, కొంచెంసేపు ఉండి ఎట్లత్తమ్మా మనం బతికేది, ఉండే భూమి పోయిస్తే మేము బతుకుతామనే కదా నువ్వు 1.5 ఎకరా తీస్తూ కదా ఆడ మాకే నిల్చుకునే నిలువ లేకుండా అయిపోతుంది, మేము ఎట్లా బతికేది అని 2-3 రోజులు ఇంకా భోజనం తినకుండా అది చేయకుండా ఇది చేయకుండా బెజారుగా ఉన్నాడు. నేను పొద్దుగుకులా ఉండేసి ఊరికి వచ్చి ఇప్పుడు తెల్లవారి 9-8:30కి ఊరేసుకుని ఉన్నాడు సార్. మేమేం చేసేది, మేము ఉండాలన్నా బతుకాలన్నా సాయాలన్నా ఎట్లా చెప్పండి. అదే భూమి పోయిస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంటికన్నే కేసముద్రం సెక్షన్ ట్రాక్ పునరుద్ధరణ పనులను సమీక్షించి తనిఖీ నిర్వహించారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ ఈ రోజు అనగా సెప్టెంబర్ 2వ తేదీ సికింద్రాబాద్ డివిజన్లోని ఇంటికన్నే కేసముద్రం సెక్షన్ను పరిశీలించారు మరియు ట్రాక్ పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. ఇంటికన్నే కేసముద్రం సెక్షన్లోని 418 కిలోమీటర్ల నుండి 432 సమీపంలో భారీ వర్షాలు మరియు వరద నీరు పొంగి పొరలడంతో రైల్వే ట్రాక్ దెబ్బతినబైంది. రైలు కార్యకలాపాల్లో సరైన భద్రతను నిర్ధారించడానికి ప్రామాణిక భద్రతా నిబంధనకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని జనరల్ మేనేజర్ నొక్కి చెప్పారు. రైళ్లు నడపడానికి వీలైనంత త్వరగా ట్రాక్ పునరుద్ధరణ పూర్తి చేయాలని అడిషనల్ డివిజనల్ అధికారులను ఆదేశించారు. దక్షిణ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శ్రీ పిడి మిశ్రా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ పిఎస్ బ్రహ్మానందం, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ ఎస్ వివేకానంద్, సికింద్రాబాద్ డివిజన్లోని రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ ఎస్ వివేకానంద్, సికింద్రాబాద్ డివిజన్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా సంఘటన స్థలంలో ఉన్నారు.
ద్వారపూర్లో వైఎస్ఆర్ వర్ధంతి నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ద్వారపూర్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈతకోట కిన్నెర, ఉప సర్పంచ్ తులశేషరావు, రమణ, పి ప్రసాద్, తీగిరెడ్డి మహేష్, కె రమణ, సత్యబాబు, అలీషా, జట్లయ్య, రాజు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏడేద గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ జనసేన అధ్యక్షుడు రామశెట్టి రాజు అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ వీచేశారు. పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. 200 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు పర్వతిని వీరాజు, కొలుపుటి బాబు, మేకా జేజీబాబు, గుడవర్తి ఎర్రబ్బు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గేడా శ్రీనివాస్, జనసేన కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. తూర్పు నావికాదళ ప్రధాన అధికారి వైఎస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద ముంపు ప్రాంతంలో నావికాదళ సిబ్బంది సహాయక చర్యలు విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వరద బాధిత ప్రాంతాల్లో 2 హెలికాప్టర్లు సేవలందిస్తున్నాయి. నావికాదళం నుండి ఎలాంటి సహాయం అవసరమైనా తాము సిద్ధంగా ఉన్నాం. విజయవాడ కేంద్రంగా తమ సిబ్బందిని ఆపరేట్ చేస్తున్నామని తెలిపారు. फ्लड आए ना सर, विशाखापट्टनम से क्या क्या गए सर, मैंने कुछ हेलीकॉप्टर्स कुछ गए रिलीफ ऑपरेशन साइड जी. So based on request by state government at the various areas which are affected by floods, the Navy has deployed flood relief teams. We have also deployed helicopters. As of now, we have 2 helicopters operating out of Vijayawada in support of the state's efforts to provide relief and rescue to the stranded people. Flood relief teams are also operating from Vijayawada. We have plans to augment the flood relief teams as required by the state government wherever they say. So the Indian Navy is always standing by and ready to support the state government in these efforts of disaster relief. Thank you, gentlemen. Thank you very much. Thank you. విజయవాడలో చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. 2 రోజుల నుండి కనీసం తిండి కూడా లేదంటూ వరద బాధితులు బయటకు వస్తున్నారు. వరద బాధితులకి కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది అంటూ మాజీ సీఎం జగన్ తెలిపారు. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి.